ఓ ఎట్లా నిలబడ్డా చూడు ఇక కసి ఎట్లా నిలబడ్డా చూడు. అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో ఇది మా 7వ పెళ్లి రోజు స్టార్ట్ అయింది. ఏమన్నా ఉందా మైండ్లో? మునుపైతే 12 ఎప్పుడైతుందా అని వెయిట్ చేసి చూసుకుంటున్నా. యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ తల్లి. ఎన్నో యానివర్సరీరా? టక్కున చెప్పరా, ఫస్ట్ చెప్పరా టక్కున. ఎవరు ఏంది రా పెళ్ళికి ముందు కన్నా వారదాన్ని ఫస్ట్ చెప్పు. కిడ్ ఉండద్దా? ఎన్నో యానివర్సరీ లెక్క లెక్కెత్తండి. అయ్యో ఫిఫ్త్, సిక్స్త్. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. గుర్తు రావట్లేదు కదా? we are in that age of marriage. We are in that stage of marriage. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్ 7వ పెళ్లి రోజు 7th. హ్యాపీ. బట్టతలు వచ్చింది మా ఆయనకి ఇవాళ పొద్దున్నే. చూసి హెయిర్ కట్ చేయించుకొని రారా అంటే ఈ సైడ్ లో సేమ్ మహేష్ బాబు లాగే ఉన్నావు. ఈ సైడ్ సూపర్. ఒకసారి పైకెత్తు. నువ్వు వస్తున్నావు. నేను జస్ట్ క్రాస్ 30. 31st బర్త్డే నాది వస్తుంది. ఈ డే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనే దాంతో పాటు ఈ 7 ఏళ్ల నా మ్యారేజ్ లైఫ్ లో నేను నేర్చుకున్న విషయాలు, ఎక్స్పీరియన్సెస్ ని కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఆల్సో నా వీడియోని మరి అందరూ స్టార్టింగ్ నుండి చూస్తుంటారు కదా. సో మా మ్యారేజ్ స్టోరీ తెలియని వాళ్ళకి మాది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అన్న మా కథ, మా స్టోరీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో బేసికల్లీ మాది అరేంజ్డ్ మ్యారేజ్. నేను కార్తిక్ ఫ్రమ్ సేమ్ ప్లేస్. మా మామయ్య మా డాడీ ఇయర్స్ గా ఫ్రెండ్స్ అనమాట. ఓవర్ 20 years గా ఒకరికొకరు తెలుసు, ఒకే ప్లేస్ నుండి కాబట్టి. అండ్ నాకు మా మామయ్య నా 6th క్లాస్ నుండి తెలుసు. కార్తిక్ తెలియదు, ఫస్ట్ నాకు మా మామయ్య తెలుసు. అలా మా మామయ్య యాజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా పరిచయం అయ్యి, అప్పుడు అంకుల్ కదా, ఆ అంకుల్ తో ఉన్న గుడ్ ఇంటరాక్షన్ వల్ల నాకు మ్యాచ్ అని వచ్చినప్పుడు ఓకే ఈ అంకులా ఈ ఫ్యామిలీయా అయితే నాకు ఓకే అని ఫస్ట్ స్టెప్ అలా స్టార్ట్ అయింది అనమాట. తర్వాత కార్తిక్ తో మాట్లాడడం, కార్తిక్ నేను చాలా విషయాల్లో కనెక్ట్ అవుతాం అనిపించడం, ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతాయి అనిపించడం, అలా అదర్ థింగ్స్ వల్ల ఇద్దరం ఓకే చెప్పుకున్నాం మ్యారేజ్ కి. పెళ్లి ఓకే అయింది 2017 లో. ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో పెళ్లి ఓకే అయితే నెక్స్ట్ 2018 ఏప్రిల్లో పెళ్ళైంది. ఈ పెళ్లికి 2 నెలల ముందు కార్తిక్ నాకు వ్యాలంటైన్స్ డే కి సర్ప్రైజ్ గా జస్ట్ ఒక వారం కోసం నాకు కనిపించడం కోసం. అండ్ నాకు ఒక భయం ఉండే, అరేంజ్డ్ మ్యారేజ్ నేను ఎప్పుడు చూడలేదు, డైరెక్ట్ పెళ్లికి వస్తేనే చూడాలి అని అంటే ఒక స్ట్రేంజర్ ఫీలింగ్ ఉంటదేమో, ఎంత కంఫర్టబుల్ ఉంటారో లేదో అని నేను మా కన్వర్జేషన్స్ లో అయిన దాన్ని బేస్ చేసుకొని నాకు ఆ కంఫర్టబుల్నెస్ ఇవ్వాలి. అండ్ ఊకే మేము అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటాం, బట్ ఆయనకి ఇట్స్ లైక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అనమాట. ఫొటోస్ చూసి నచ్చి వాళ్ళ ఇంట్లో ఒప్పించి చేసుకున్నాడు. సో కాబట్టి మీకు కూడా లవ్ మ్యారేజ్ లాగా ఉండాలి అన్న పర్స్పెక్టివ్ తో వ్యాలంటైన్స్ డేకి వచ్చి నాకు ప్రపోజ్ చేసి అలా హీ మేడ్ సమ్ థింగ్స్. సో అట్లనైతే మా పెళ్లి అయింది. సో తను US లో ఉన్నాడు కాబట్టి నేను తనతో పాటు నేను ఇక్కడికి వచ్చాను. అండ్ ద రెస్ట్ యూ గైస్ నో. యానివర్సరీ గిఫ్ట్ ఏంది పెట్టినా? నీకు యానివర్సరీ అన్నది కూడా లేదు. ఇట్లుంది అది నేను నీకు ఇచ్చింది రా. నువ్వు నాకు ఇచ్చింది ఏంటిది? నువ్వు నాకు ఇయ్యాలి ఏదైనా. అండ్ కమింగ్ టు 7 ఏళ్లలో నాకు తెలిసి వచ్చిన విషయాలు. ఫస్ట్, ఓవర్ ది ఇయర్స్ మన యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎంత చేంజ్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ లో మేము యానివర్సరీ అని చెప్పి పోర్ట్రికోకి 1 week ట్రిప్ కి వెళ్ళాము. ఈ ఇయర్ ఏమో ఇంట్లో సింపుల్ గా చేసుకుంటున్నాం. ఒకవేళ ట్రిప్ అని ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ అయ్యి ఉంటే వెళ్లే వాళ్ళం, కానీ వర్కౌట్ కాకపోయినా ఓకే లాంటి సెలబ్రేషన్స్ చేంజ్ అవుతాయి అనమాట. పెళ్ళైన తర్వాత ఇది 7వ యానివర్సరీ కదా, ఒక్కొక్క యానివర్సరీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఫస్ట్ యానివర్సరీకి ట్రిప్ కి వెళ్ళడం, సెకండ్ యానివర్సరీ కోవిడ్ లో, థర్డ్ యానివర్సరీకి అత్తయ్య వాళ్ళు వచ్చారు, 4th యానివర్సరీకి ఇంకా పిల్లలు కావాలి అని అనుకున్నాం. నెక్స్ట్ యానివర్సరీ లోపు కిడ్ ఉండాలి అని దేవుని కోరుకున్నాం. 5th యానివర్సరీకి కషి వచ్చింది. 6th యానివర్సరీ లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళతో ఇండియాలో సెలబ్రేట్ చేసుకున్నాం. 7th యానివర్సరీకి ఇక్కడికి వచ్చాను అనమాట. సో కానీ ఇండియా యానివర్సరీలో దేని దానికి స్పెషల్ అయినా అన్నిటికంటే ఎక్కువ స్పెషల్ కిడ్ వచ్చిన తర్వాత. ఇవాళ ఏంటిది అమ్మలు? అలా పెళ్ళా?
ఈరోజు అమ్మా నాన్నది పెళ్లి రోజు. నువ్వేమని చెప్పాలి? హ్యాపీ యానివర్సరీ అని చెప్పాలి. చెప్పు. థ్యాంక్ యూ తల్లి. కేక్ తెచ్చుకుందామా? ఇవాళ ఏం చేద్దాం మనం? ఇట్లా మార్నింగ్ లేవగానే కషు మాటలతోని తన నవ్వు చూస్తూ తను చిట్టి చిట్టి మాటలతోనే హ్యాపీ యానివర్సరీ అని చెప్తుంటే ఈ ఇయర్ ఇంకా స్పెషల్ అనిపించింది. ఆన్ దాట్ నోట్, పిల్లలు ఉన్నప్పుడు సెలబ్రేషన్ విధానమే మారుతుంది. వాళ్ళ న్యాప్, వాళ్ళ స్కెడ్యూల్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఏజ్ అన్నిటిని ఆలోచించే మన సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటాం. ఇవాళ మా సెలబ్రేషన్ కూడా అలానే ఉండబోతుంది, మీరు చూస్తారు. తయారయ్యి పట్టులంగా వేసుకుంటుందా. సో సెలబ్రేటింగ్ విత్ అ కిడ్ ఈజ్ వెరీ స్పెషల్. మనము మిగతా అన్నిటికంటే కూడా మార్నింగ్ లేచేసరికి ఏదో పెద్ద గ్రాండ్ జెస్చర్ కావాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉండి కష్టమ్మ మార్నింగ్ లేచి తన నవ్వులు, తన మాటలు, తన చిట్టి చిట్టి మాటలతో హ్యాపీ యానివర్సరీ అని చెప్తే ఇది అన్నింటికంటే స్పెషల్ యానివర్సరీ అని అనిపించింది నాకు. నువ్వు ప్లాన్ చేసిన సర్ప్రైజ్ అయితే రెడీ. అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ వచ్చిందనమాట ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫాలోవర్స్. నేను అస్సలు అది ఎక్స్పెక్టే చేయలేదు. హ్యాపీ యానివర్సరీ అట ఫ్రమ్ సాయి అలేఖ్య అని ఉంది. సాయి అలేఖ్య 732 అట. someone ordered, some lady gave it. That's so sweet. Who your? I don't know. Sai Alikya. Ante undi details. That is so sweet. Who is this? మా ఆయన నన్ను ఇవ్వలేదు. స్టోరీలో ట్యాగ్ చేసిన చూసినావు అట్లీస్ట్? నా తెలిసి అది చూసే వాళ్ళని పంపిస్తాను. లైక్ నేనైతే ఏడ్ చేశాను. నెక్స్ట్ ఒక 1 వీక్ వరకు ఆ ఫ్లవర్స్ చూసినంత వరకు కూడా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది. దిస్ ఇస్ సో స్వీట్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్. థ్యాంక్ యూ, మీన్స్ ఎ లాట్. ఇట్ రియల్లీ టేక్స్ సో మచ్ లవ్. ఒకరి మీద ఎంతో లవ్ ఉంటే తప్ప ఎక్స్ట్రా స్టెప్ తీసుకొని ఇలా చెయ్యం. రామచంద్రాయ జనక రాజ మనోహర్ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోశలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. సో ఇంట్లో పూజ చేసుకొని రెడీ అయ్యి బ్రిడ్జ్ వాటర్ టెంపుల్కి వెళ్ళాము. ఎందుకంటే మార్నింగ్ లేచి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా, కానీ మెల్లిగా లేట్గా లేచినాం కాబట్టి సర్లే ఆఫ్టర్నూన్ వరకు వెళ్దామని ఇంట్లో పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నాం. నేనైతే నాకు గుర్తుంది మా అమ్మ ఉన్నప్పుడు దీనికన్నా వచ్చింది తప్ప. మా అత్తయ్య వాళ్ళు కాల్ చేసిర్రు, ఏంటిది హ్యాపీ బర్త్డే రా అని చెప్తారు. అలాగే బర్త్డేలు వీళ్ళ ఫ్యామిలీనే గుర్తుండేది. దే డోంట్ సెలబ్రేట్ మచ్. సో వాళ్ళకి అసలు గుర్తున్నాయి అన్నమాట. మా సౌమ్యకి అన్ని గుర్తుంచుకుంటది. ఇన్స్టాగ్రామ్ లో అందరికంటే ఫస్ట్ సౌమ్య విష్ చేసింది. అందరికంటే ఫస్ట్ సౌమ్య ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. అందుకే అన్న ఆమె అబ్బాయి ఉంటే నీ మొహం కూడా చూసేదానికి కాదు, నేనైతే సౌమ్యం చేసుకునేదాన్ని. అంటే ముందు తన గురించి తెలిసిండుంటే అట్లుండుంటే చేసుకునేదాన్ని. అంత అంత బాగుంటది మా సౌమ్య. అండ్ మేము వెళ్ళింది వెంకటేశ్వర స్వామి గుడికి, బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ కి. ఇక్కడికి రాగానే సడన్ గా ఎందుకు కార్తిక్ అశ్విన్ అలా ఎత్తుకొని ఆ గుడి ముందు ఆ వాక్ చూడగానే తనకు పుట్టెంటికలు ఇక్కడే కత్తెరలు తీసినాం కదా, ఆ డే గుర్తొచ్చింది అనమాట. ఐ డోంట్ నో వై. ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా తెలుసా నీకు? ఇవాళ ఏం రోజు? పెళ్లి. అశ్విన్ మైండ్ లో పెట్టుకొని ఒక అక్వేరియం ప్లాన్ చేసినాం. ఇంకొకటి అనుకున్నాం యాక్చువల్గా ప్లీజ్ టచ్ మ్యూజియం అని. అదానికి అనుకున్నాం కానీ అది పోయి ట్యూస్డేసే ఆఫ్ అంట. సో అందుకని అక్వేరియంకి వెళ్తున్నాం. అండ్ కార్తిక్ మీన్ వైల్ కషికి తినిపించేస్తున్నాడు. సో నచ్చిందా? తినేసిందా? చెప్పిన కదా నచ్చుతుంది అని అనిపించే ప్రసాదం. గుళ్ళో ప్రసాదం ఎప్పుడు స్పెషల్. ఆమె ఇప్పుడు తినేస్తే 1 గంట అంటే లేచిన తర్వాత లేచే వరకు మేము అక్కడ ఉంటాం అన్నది ప్లాన్.
స్టైల్ దూరం నుంచి ట్రావెలింగ్కి పోతారు చూడు. అమ్మని చూడు ఒకసారి, అమ్మని చూడు. నేను కూడా ఇంతసేపు పండడానికి ట్రై చేసిన. డ్రైవ్లో తను పడుకుంది, అక్కడైతే వెళ్ళిపోయినాం. ఈ అక్వేరియంకి నేను మా అత్తయ్య వాళ్ళతోని వచ్చినాం. మా అత్తయ్యనైతే చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేసింది అనమాట. సో మళ్ళీ 3 కష్టితో వచ్చినాము. చల్లని పాలు తాగిస్తా. నెక్స్ట్ నేర్చుకున్నది ఏంటంటే పిల్లలు వచ్చాక మ్యారేజ్ మీద చాలా ప్రెషర్ పెరుగుతుంది అని. అంటే అంతకుముందు జస్ట్ బ్యాచిలర్స్ లాగా ఇద్దరమే ఉండి ఏదంటే అది చేసే మనానికి ఇప్పుడు మనం ఒక కిడ్కి రెస్పాన్సిబిలిటీ అని వచ్చేసరికి నా భయాలు నాకు, తన భయాలు తనకి, తన ఆలోచనలు తను, నా ఆలోచనలు నాకు ఉండేసరికి అవి రెండు చాలా క్లాష్ అవుతాయి, చాలా ఆర్గ్యుమెంట్స్, చాలా డిస్కషన్స్ జరుగుతాయి. సో అంటిల్ కిడ్ ఇప్పుడు కష్వి 2 years అయ్యాక అవన్నీ థింగ్స్ తగ్గాయి. తనంతట తను ఏదైనా చెప్తుంది. నేనే అన్ని 100 ఆలోచనలు ఇదా అదా అదా అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇద్దరం ఒకేలాగా ఉండగలుగుతున్నాం. సో అలా వన్స్ మనం పేరెంట్స్ అయితే దాని ప్రెషర్ అనేది ఖచ్చితంగా మ్యారేజ్ మీద ఉంటుంది. ఎట్లా నిలబడ్డా చూడు, కసి ఎట్లా నిలబడ్డా చూడు. చెప్పు ఎటు పోతాం, ఇక్కడ ఉండే చూడాలి. లాలలు ఆడుకుంటున్నాయి చూడు. ఇగో ఎట్ ద సేమ్ టైం ఇంత గ్రేట్ పేరెంట్ లాగా ఉన్నందుకు కార్తిక్ ఎంత మంచి హస్బెండ్, ఇప్పుడు అంత గ్రేట్ ఫాదర్ అని నేను తను నా కిడ్తో ఉండడం చూసి వాళ్ళ మీద ఉన్న లవ్, అట్రాక్షన్, బాండ్ ఇంకా పెరుగుతుంది అన్నమాట. సేమ్ ఆయనకు కూడా నా బిడ్డకి తల్లి నా కోసం ఇన్ని చేస్తే ఇప్పుడు మా ఇంట్లో ఒక చిట్టి తల్లి నడుస్తుంది అన్న ఆ ఫీలింగ్ తనకుండి నా మీద లవ్ తనకి ఇంకా ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు. సో పేరెంట్హుడ్ అనేది మ్యారేజ్ మీద ప్రెషర్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. ఆ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లలో ఒకరినొకరు అర్థం చేసుకుంటే we will become more strong. And on that note, గొడవలు, ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫైన్, కామన్. ఒక కపుల్ ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటా లేరు అంటేనే సంథింగ్ రాంగ్. ఇప్పుడు నన్ను ఒకటి హర్ట్ చేస్తుంది అని అంటే నాకు ఇది హర్ట్ చేస్తుంది అని కమ్యూనికేట్ చేయడం, తనకి ఎక్స్ప్లెయిన్ చేసేలా చేయడం, అండ్ తను నెక్స్ట్ టైం అవ్వకుండా చేసుకోవడం ఈజ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ దాన్ నేను హర్ట్ అయ్యి అయినా అన్ని సైలెంట్ ఊరుకుంటే ఆ గ్యాప్ అనేది ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఆర్గ్యుమెంట్స్ ఆర్ గుడ్. ఆ ఆర్గ్యుమెంట్స్ అనేది మీరు ఆ రూట్ కాజ్ని, మీకు అసలు ప్రాబ్లం ఏంటి, నేను ఏం చేస్తే తను బాధపడుతుంది, ఓకే నేను ఇలా చేయడానికి తను ఇలా చేయడానికి రీజన్ ఏంటి అని నేను కూడా అర్థం చేసుకోవడం. అలా ఉంటే ఆర్గ్యుమెంట్స్ ఆర్ గుడ్ అండ్ అది ఒక హెల్తీ రిలేషన్షిప్కి సింబల్ అని చెప్తాను నేను. షూట్ మీద క్యూట్ అని ఒకలా ఉంది, కింద ఒకలా ఉంది కదరా, అటు ఇటో ఉన్నట్టుంది. అక్కడ చూస్తేనేమో మీద చూస్తేనేమో ఎక్కడో ఉన్నట్టుంది, ఈడ చూస్తే గిరి దగ్గరలో ఉంది. ఈ మ్యారీడ్ లైఫ్ లో నేర్చుకున్న ఇంకొక విషయం, పెళ్లికి ముందు మనకు కరెక్ట్ పర్సన్ ఎవరు, ఇలా ఉంటే నాకు కరెక్ట్ అని అనుకుంటామో పెళ్లి తర్వాత ఆ థాట్స్ అనేది మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే కార్తిక్ ని పెళ్లి చేసుకున్నప్పుడు మా మెచ్యూరిటీ లెవెల్స్ కరెక్ట్ గా ఉన్నాయి, ఫ్యామిలీస్ కరెక్ట్ గా ఉన్నాం, అర్థం చేసుకుంటున్నాం ఒకరినొకరం, ఈజీగా ర్యాప్ ఉంది, వైబ్ ఉంది, ఇట్లా చాలా పాయింట్స్ చూసుకొని చేసుకున్నాను. అవన్నీ ఇప్పటికీ కరెక్ట్. కానీ అప్పుడు మనకు తెలియనివి చాలా విషయాలు. నేను కార్తిక్ లో ఎస్ హీఈస్ మై సోల్ మేట్ ఈ రీజన్స్ కి అని తర్వాత తెలుసుకున్న విషయాలు చాలా ఉంటాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. లైక్ మన ఒపీనియన్స్ కి వాల్యూ ఇవ్వడం. ఈవెన్ ఫైనాన్షియల్ విషయాల్లోనైనా నన్ను కళ్యాణ్ అడిగాక చెప్తాను అని అంటాడు. ఇప్పటికీ బయటకు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా నా పర్మిషన్ అడుగుతాడు. నేను చేసే వర్క్ ని అప్రిషియేట్ చేస్తాడు. నేను ఏం చెయ్యాలనుకుంటున్నా దానికి సపోర్ట్ ఇస్తాడు. మీ అందరికి తెలుసు నా యూట్యూబ్ ఛానల్ కూడా నేను పెళ్ళయ్యాక స్టార్ట్ చేసింది. సోషల్ మీడియాలో ముందున్నాను, దట్ వాజ్ జస్ట్ ఫర్ ఫన్. కానీ ఇది ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు, నువ్వు చేయగలుగుతావు అన్న పుష్ చేసి మొదలు పెట్టిందే కార్తిక్. నన్ను లైమ్ లైట్ లో ఉంచి, అంటే ఇంత అమెరికాలో అమ్మకుట్టి కళ్యాణి బొప్ప అని నేను మీ అందరికి చెప్పుకోగలిగే లాంటి స్క్రీన్ మీద నన్ను పెట్టి వెనకాల ఉండడానికి తను సెకండ్ కూడా ఆలోచించాడు. నేను కళ్యాణి బొప్ప వాళ్ళ హస్బెండ్ ని అని చెప్పుకోవడానికి మొహమాట పడ్డాడు. ఆ మేల్ ఇగో అనేది ఉండదు అన్నమాట. చాలా విషయాలు పెళ్లికి ముందు మనకు తెలీదు, పెళ్లికి తర్వాత నేనైతే ఐ ఫీల్ లక్కీ. ఇలాంటి విషయాలన్నింటిలో తను నాకు కరెక్ట్ అయ్యే, ఇంకా చాలా నాకు తెలియని కూడా ఓహో నాకు ఇది కావాలా, ఇలాంటి పర్సన్, ఇది నాకు అడ్వాంటేజ్ అని అనిపించిన చాలా విషయాలు ఉన్నాయి అన్నమాట. సో ఐ థింక్ ఇన్ దట్ పాయింట్ ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ. ఆమె ఎక్కడ టచ్ చేయాలన్నా కూడా ఉంది ప్లేస్. చూడు అక్కడ ఎక్కడ టచ్ చేయాలి. ఆమెతో వద్దు, చెయ్యి అంత తడుస్తుంది, అంత అవుతుంది, చెయ్యి తడుస్తుంది, డ్రెస్ తడుస్తుంది. లవ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. లవ్ మెచ్యూర్స్.
ఓవర్ ద ఇయర్స్ స్టార్టింగ్లో ఐ లవ్ యూ చెప్పి గిఫ్ట్లు ఇచ్చి గంటలు గంటలు మాట్లాడుకుంటేనే లవ్ అనిపించింది. రాను రాను రెస్పాన్సిబిలిటీస్ పెరిగి అండర్స్టాండింగ్ పెరిగి వే ఆఫ్ లవ్ ఎక్స్ప్రెసింగ్ అనేది మారుతుందన్నమాట. సో ఆన్ దాట్ నోట్ ఇంకొక విషయం నేను అబ్జర్వ్ చేసింది, మెన్ ఉమెన్ ఇద్దరు డిఫరెంట్గా డిజైన్ చేసి ఉంటారు. మెన్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఉమెన్ ఏమో ఎమోషనల్గా ఆలోచిస్తారు. సో నాకేమో కార్తిక్ ఎన్ని చేసినా నాకు వచ్చి చెప్పాలి, నువ్వు అందంగా ఉన్నావు, ఐ లవ్ యూ అని చెప్పడము, చిన్న చిన్న స్మాల్ సర్ప్రైజ్లు జెస్చర్లు కావాలని ఎన్ని ఇయర్స్ అయినా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం నేను కూడా అర్థం చేసుకోవాలి, ఇట్స్ నాట్ ఆల్వేస్ ప్రాక్టికల్ అని చేసుకుంటాను కూడా. కానీ ఎక్స్పెక్టేషన్ అయితే అంతో కొంత ఒక దగ్గర ఉంటుంది. మెన్ కూడా ప్రాక్టికల్ గా నేను తన కోసం ఇన్ని చేస్తున్నాను, దానివల్ల అర్థమైంది కదా ఐ లవ్ హర్ అని, వై డూ ఐ నీడ్ టు టెల్ హర్ ఐ లవ్ యూ అని అనుకుంటారు. కానీ చెప్పాలి, మీరు 100లో 90 సార్లు చెప్పకపోయినా అర్థం చేసుకుంటాం, 10 సార్లు మీరు చెప్పాలి. వాళ్ళు 100లో 90 సార్లు చెప్పకపోయినా అర్థం చేసుకోవాలి, 10 సార్లు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. సో ఆ బ్యాలెన్స్ అనేది ఉండాలి. అలా మెన్ అండ్ ఉమెన్ ఆర్ డిజైన్డ్ డిఫరెంట్. ఈ పాయింట్ అర్థం చేసుకుంటే అయ్యే చిన్న చిన్న సిల్లీ ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇంకా పూర్తిగా ఇట్లా విండి ఉండి పూర్తిగా లైక్ వెదర్ సమ్మర్ లాగా కాలేదు, ఇంకా చల్లగానే ఉంది, మళ్ళీ సర్ది అవుతుందని ఇండోర్ యాక్టివిటీ అని ఇది ఆలోచించుకున్నాం అన్నమాట. ఒక 2 hours మంచిగా తిరిగింది. కషి కూడా ఇట్లా ఎక్స్ప్లోర్ చేసి ఈ బేబీ షార్క్ ఫిష్ అని ఆ ఏజ్ కదా, సో షీ విల్ ఎంజాయ్ అనేసి పోయినాం. తనకైతే నచ్చింది అనమాట. తర్వాత అక్కడ నుండి ఆన్ ద వేలో ఒక దగ్గర స్టార్ బక్స్ దగ్గర ఆగాము. ఐ వాంటెడ్ టు ట్రై దిస్ మాచా. చాలా మంది ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ సైడ్ నుండి ఇది ఎక్కువ చూస్తాం, అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలా ఇది తాగుతారనమాట. సో ఐ వాంటెడ్ టు బికాస్ ఐ సా దిస్ మాచా డ్రింక్ ఎ లాట్ ఇన్ రిదా థరానా ఇన్ఫ్లుయెన్సర్, తన దాంట్లో చూసి ట్రై చేయాలనుకున్నాను. డైరెక్ట్ మాచా అంటే గడ్డి గడ్డిలా ఉంటుందని చాలా మంది కూడా చెప్పారు, బిగినర్స్ ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టేస్ట్ ఉంటుందని. సో అందుకనే దాంట్లో బిగినర్ ఫ్రెండ్లీ లాగా ఇది ట్రై చేశాను అనమాట. ఇది పింక్ డ్రింక్ విత్ మాచా ఫోమ్. మీరు ట్రై చేస్తా అంటే చేయండి ఇఫ్ యూ వాంట్ స్టార్ట్ మాచా. నాకైతే బాగానే అనిపించింది. ఈ లాస్ట్ పాయింట్ ఈజ్ ఓవర్ ద ఇయర్స్ వస్తుంది అనుకుంటా, ఏమో, ఆర్ నేను యూఎస్లో ఉండడం వల్ల నాకు ఇంత టైం పట్టిందా, లేదా ముందు నుండే ఇండియాలో ఉండే వాళ్ళకి ఈ థాట్ ఉంటుందా నాకు తెలియదు. అదేంటంటే మన పార్ట్నరే మన లైఫ్ హోల్, మన ప్రపంచమే వాళ్ళు కాదు. నేను యూఎస్కి వచ్చిన తర్వాత నాకు ఇంకెవరు లేరు, ఎవరు తెలియదు. సో కార్తిక్ని అర్థం చేసుకోవడం, మేమిద్దరం కరెక్ట్గా ఉండడం టాప్ ప్రియారిటీ లాగా ఉండి మెల్లిమెల్లిగా తనే నా ప్రపంచం, ఇంకేదో వద్దులాగా ఉండేదాన్ని. కార్తిక్ నాకు స్పేస్ ఇవ్వాలని ట్రై చేసినా నేను తీసుకునేదాన్ని కాదు, తనకి స్పేస్ కావాలని తను అడిగినా నేను ఇచ్చేదాన్ని కాదనమాట. సో నాకు నువ్వే కావాలి, 24/7 నీ టైం కావాలి, నాతో ఉండాలి అన్న ఆలోచన ఉండేది. ఈవెన్ లాస్ట్ ఇయర్ కార్తిక్ నుండి నేను ఇండియాలో ఉండాలి అన్న ఆలోచించాను, ఇన్ని డేస్ నేను ఉండగలుగుతాను దూరంగా అని. కానీ మనకు ఫ్రీడమ్, ఇండిపెండెన్స్, ఏదైనా మనం ఒక్కరమే చేసుకోగలిగే కాన్ఫిడెన్స్ అండ్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఫీమేల్ ఫ్రెండ్షిప్ కావాలి. ఇండియాలో ఉండే వాళ్ళకి నేను కూడా ఇండియాలో అబ్బాయిని పెళ్లి చేసుకొని అక్కడే ఉండుంటే ముందు నేను అలానే ఉండేదాన్ని, అదే కంటిన్యూ అయ్యేదేమో. కానీ ఇక్కడికి వచ్చాక కార్తిక్ మీద డిపెండెన్సీ ఎక్కువైపోయింది. బయటకి ఎటు వెళ్ళాలన్నా నాకు స్టార్టింగ్లో కార్ డ్రైవింగ్ వచ్చేది కాదు కాబట్టి తను నేను కలిసే వెళ్ళేవాళ్ళం, కలిసే వచ్చేవాళ్ళం. కార్ డ్రైవింగ్ రాకపోయేది. సో నేను సపరేట్గా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, వెళ్ళడానికి కూడా ఏమి ఉండకపోయేది. కార్తిక్ ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్ కాబట్టి అలా కలిసి కలవడం అలా ఉండేసరికి 24/7 కార్తికే ఉంటుండే. కంప్లీట్లీ ఆయన మీద డిపెండెన్సీ ఉంటుండే అన్నమాట. కానీ అది తగ్గించాలి. ఎందుకనంటే ఎట్ ఎనీ సిచ్యువేషన్ అన్నీ మనం హ్యాండిల్ చేసేలాంటి ఆ మెంటాలిటీ అదే కంటిన్యూ అవ్వాలి. అండ్ మనకంటూ ఓన్ స్పేస్ ఉండాలి అన్నది నేను ఇండియాలో ఉండడం వల్ల నాకు తిరిగి రియలైజేషన్ వచ్చిందంటే తిరిగి ఉండగలుగుతున్నాను. మళ్ళీ తిరిగి ఉండడం స్టార్ట్ చేశాననమాట. ఎస్పెషల్‌గా ఫీమేల్ ఫ్రెండ్షిప్ మనలాగే పోస్ట్ పార్టమ్, డెలివరీస్, పిల్లలు హ్యాండిల్ చేసిన వాళ్ళకి మన థాట్ ప్రాసెస్ మేల్ కంటే ఎక్కువ ఫ్రెండ్స్‌తోని బాగా అన్నీ మాట్లాడగలుగుతాం, చెప్పుకోగలుగుతాం, కనెక్ట్ అవుతామన్నమాట. ఆ ఫీమేల్ ఫ్రెండ్షిప్ విషయంలో నేనైతే చాలా లక్కీ అని చెప్తాను. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో, ఈ పాయింట్ ఎంతమందికి మేక్ సెన్స్ ఉంటదో లేదో నాకు తెలీదు కానీ వీ నీడ్ ఎవ్రీథింగ్ అలాంగ్ విత్ హస్బెండ్. హి ఈజ్ లైక్ టాప్ ప్రియారిటీ. కానీ తనొక్కడే ప్రపంచం అన్నట్టుగా ఉండొద్దు. నేనలా ఉండేదాన్ని. ఫస్ట్ మ్యారేజ్‌లో 3, 4 ఇయర్స్ అలానే ఉంటారేమో. కానీ ఓవర్ ద ఇయర్ ఎస్పెషల్లీ లాస్ట్ 2 ఇయర్స్‌లో అది మారి మనకంటూ ఇండిపెండెన్స్, ఫ్రీడమ్, స్పేస్ అనేది గూడా కావాలి. జస్ట్ హస్బెండే ఎవ్రీథింగ్ లాగా ఒక వైఫ్ అలానే ఉండకూడదు
ఎందుకంటే హస్బెండ్స్ అలా ఉండరు. జస్ట్ అండర్‌స్టాండ్ థాట్ బయటికి వెళ్తారు, ఆఫీస్‌లకు, వర్క్ అట్లా వెళ్తారు. ఫీమేల్స్ కూడా వెళ్తారు. కానీ నాలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళనైతే వర్క్ కూడా వెళ్ళకపోయేదాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. ఇక ఇప్పుడు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ, ఇంట్లో ఉండి వర్క్ చేసే ఏ వైఫ్స్ అయినా హస్బెండే ప్రపంచంలాగా చాలామంది ఉంటారేమో. సో, ఆ థాట్ అయితే మారిందనమాట. తర్వాత ఇంటికొచ్చేసినాం. ఏదైనా రెస్టారెంట్ అనుకున్నాం కానీ నేను ఆ మాచాలో ఆ డ్రింక్‌లో ఫుల్ క్యాలరీస్, షుగర్ ఉందనమాట. సో, ఈ డేకి నా క్యాలరీస్ టూ మచ్ అయిపోయినాయి అనేసి సింపుల్ ఫుడ్ కావాలి అని ఆలీ గార్డెన్‌కి వెళ్ళినాము. అసలు వెళ్దామా వెళ్ళొద్దా అనుకున్నాం కానీ వెళ్ళామన్నట్టు. సో మేము మా కార్నర్ అడిగినాం కానీ రిజర్వ్డ్ అంట. ఇవి అషి బేబీకి ఇవే ఓపెన్ చేయి కసి. మంచి కూర్చో తల్లి, మొత్తం కూర్చుంటుందా ఎట్లా? ఈ వీక్ తెలియకుండానే నిన్న థాయ్ బబుల్ టీ తాగినా, ఇవాళ అద్దాయినా, మొన్న పిజ్జా తిన్నాం. లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒక చెత్త అయింది. సో ఇవాళ మ్యాక్స్ అయిపోయింది అనమాట. ఇంకొకటి కూడా సాలడ్ అన్నావు కదా, సాలడ్ ఒకటి, పాస్తా ఒకటి, అండ్ ఒక డెజర్ట్ తీసుకుంటే. డెజర్ట్ ఇప్పుడు ఏం యాడ్ చేయకు, లాస్ట్కి చూద్దాం. వాళ్ళు కిచెన్ క్లోజ్ అంటే అప్పటికి మన మూడ్ని బట్టి చూద్దాం. ఈ ఆలీ గార్డెన్కి, ఎస్పెషల్లీ ఈ ఆలీ గార్డెన్కి నాకు మెమరీస్ ఉన్నాయి. నా ఐటీ జాబ్లో మా కొలీగ్స్తో, మా టీమ్తో, విత్ మేనేజర్ అండ్ ఎంటైర్ తన కింద అలా కపుల్ ఆఫ్ టైమ్స్ మేము ఇక్కడికే వచ్చాము. ఎందుకు దగ్గర ఉంటుండే, ఎందుకో ఏదన్నా ఇది కార్పొరేట్ ఫ్రెండ్లీ ఏమైనా ఉంటుందా, ఐ డోంట్ నో వై, బట్ చాలాసార్లు వచ్చినాను. అక్కడికి రాగానే నాకు నా ఐటీ జాబ్ అవి గుర్తొచ్చినాయి. ఐఎమ్ బ్యాడ్లీ మిస్సింగ్. అబ్బా, ఇట్స్ బీన్ మోర్ దాన్ అన్ ఇయర్ నౌ. చాలా మిస్ అవుతున్నాను నేనైతే. ఐఎమ్ లవింగ్ మై ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేషన్ జాబ్, కానీ ఆ కెరియర్ ని కూడా మిస్ అవుతున్నాను అనమాట. నాట్ షూర్ వెన్ ఐ విల్ గో బ్యాక్. కశ్వి ఫస్ట్ టైం ఆలీ గార్డెన్ రావడం, తను కూడా అక్కడ పాస్తా అవి ఎంజాయ్ చేసింది, తిన్నది. తర్వాత వాకింగ్ అవన్నీ చేద్దాం అనేసి వాల్మార్ట్కి వెళ్ళాం. కశ్వికి సైకిల్స్ అట్లా ట్రై చేపిద్దాము. సో వాల్మార్ట్ లోనైతేనే సైకిల్స్, అలా పెద్ద సైకిల్స్, రకరకాల సైకిల్స్ ఉంటాయి అనేసి వెళ్ళామన్నమాట. ఆమెకు ఈ సైకిల్, బైక్, స్కూటర్లు ఇవన్నీ అలవాటు చేయాలన్నది నా ఇష్టం. బట్ మా పాప అసలు, మేడం గారు అసలు ఆడరు, భయపడుతుంది ఏది ఎక్కడిది. సో ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లా. ఒకటైతే స్కూటర్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా, అట్లాంటిది నిల్చొని పరిగెత్తేది. ఒకటి ఇది అనుకుంటున్నా, చూద్దాం. బట్ ఏదైనా టిప్స్ ఎలా ఉంటే, సజెషన్స్ అని ఉంటే నాకు కింద చెప్పండి. సో అక్కడ కాసేపు వాకింగ్ చేసి తర్వాత అయితే ఇంటికి వచ్చామన్నట్టు. అట్లా మా యానివర్సరీ యాక్చువల్లీ ట్రిప్కి వెళ్దాం అనుకుని తర్వాత లైట్ తీసుకొని సింపుల్గా హ్యాపీగా జరిగిందన్నమాట. ఇదంతా మీద షేర్ చేసుకోవడం కూడా ఐఎమ్ సో హ్యాపీ. చెప్పిన విషయాలలోనో జరిగిన వాటిల్లో దేనికైనా మీరు కనెక్ట్ అయితే, నచ్చితే, ఓవరాల్గా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. And yeah, once again, thank you so much for watching this video till the end, and I will see you all in my next video. Until then, take care, keep smiling, bye bye.